మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వలన పెద్ద పెద్ద సంఘటనలు, ఊహించని మలుపులు, షాక్ అవడం గ్యారంటీ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 వృషభ రాశి వారికి ఉగాది వరకు ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, జీవిత భాగస్వామి వలన ఏ విధమైన పెద్ద సంఘటనలు కలగబోతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో వివరాలను తెలుసుకుందాం. వివరాలను తెలుసుకునే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వృషభ రాశికి జన్మించిన వారి యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహచర గోచర ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక కృతిక 1, 2, 3 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి వారి కిందికి వస్తారు. ఆదాయం 11, రాజ్యపూజ్యం 1, వ్యయం 5, అవమానం 3. ఏంటంటే కనుక మన రాజ్యపూజ్యం, అవమానాలు ఇవన్నీ కూడా ఏంటంటే గణిత లెక్కలు. ఇవి మనసులోకి వృషభ రాశి వారికి చెందిన వాటికి సంబంధించిన ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి గణితాలు లెక్కలన్నమాట. ఈ రాశి వారికి సంవత్సరం అంతా గురువు మే వరకు వాళ్ల రాశిలో సంచరిస్తూ ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. శనేశ్వరుడు వీళ్ళకి ఇప్పటిదాకా భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి వెళుతున్నాడు. శనేశ్వరుడు వీళ్ళకి నవమ స్థానం నుంచి దశమ స్థానానికి వెళుతూ ఏకాదశ స్థానం శనేశ్వర సంవత్సరం అంతా ఏకాదశి స్థానం నందు సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యాలు కలగచేస్తున్నాడు. రాహుకేతువులిద్దరూ దశమ స్థానం, చతుర్దశ స్థానం నందు రజితమూర్తులుగా సౌభాగ్యాలు అందిస్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నట్టే. అంటే ద్వితీయ స్థానంలో గురువు అనేది, కుటుంబ స్థానంలో గురువు, ధనస్థానంలో గురువు అనేది ఏంటంటే ఇంట్లో కావలసిన శుభకార్యాలు, ఎప్పటి నుంచున్నో అనుకున్న పనులు, అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలని కానీ, స్థలం కొనుక్కోవాలని కానీ, బంగారం కొనుక్కోవాలని అనుకుంటే కనుక, వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటే, ఏవైనా వస్తువులు కోవాలనుకుంటే కనుక అవన్నీ కూడా ఏర్పాటు అవ్వడానికి అవకాశం లభిస్తుంది. ఈ రాశి వాళ్ళకి చక్కటి లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశి వారికి మే నుంచి ఎప్పుడైతే దశమ ద్వితీయ స్థానంలోకి వెళ్తాడో అప్పటి నుంచి వీడికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక శనేశ్వరుడు వచ్చేసి ఏకాదశ స్థానం నుంచి అన్ని అనుకూలంగా జరగడానికి శుభగడియలను అందించేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, జాబుకు సంబంధించి అయినా, ప్రమోషన్ రావట్లేదన్నా, ఇంక్రిమెంట్లు రావట్లేదన్నా ఇప్పుడైతే కనుక అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి కారణంగా ఈ రాశి వారికి పెద్ద పెద్ద సంఘటనలు కలగబోతున్నాయి. ధన ప్రాప్తి, అలాగే లాభాలు, అలాగే సంతోషకరమైన పరిస్థితులు, శుభవార్తలు కలగబోతున్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వీరైతే కనుక ఇప్పుడు సంతాన ప్రాప్తిని పొందుకునే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. ఊహించినటువంటి పెద్ద పెద్ద సంక్షోభాలు ఈ రాశి వారికి తప్పించబడి చక్కటి లాభాలు చేకూరుతాయి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఈ రాశి వారు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారో వీరికైతే కనుక శనీశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఏకాదశి నుండి వీరికైతే కనుక చక్కగా మొదలవుతుంది. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా జీరోలోకి వెళ్ళిపోయామని అనుకోకూడదు. ఎందుకంటే జీరో నుంచి మళ్ళా వీరైతే కనుక చక్కటి రాజయోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఏకాదశిలో శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ మర్యాదగా మనం పోగొట్టుకున్నా సరే మనం ఎంతైతే తలదించుకున్నామో అంతటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఈ యొక్క రాశి వారు చూస్తారు. జీవిత భాగస్వామి తరపు నుంచి ఊహించినటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కలిగే సూచనలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు, చిన్న చిన్న వివాదాలు కూడా తలెత్తే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.